స్పెయిన్‌లో ఉన్న స్యూటా అనే ఒక భూభాగంలోకి గడిచిన 24 గంటల్లో 50,000కు పైగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా సముద్రంలో ఈదుకుంటూ. ఆ వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంతమంది అక్కడికి వెళ్లారు? ఇప్పుడు ఈ న్యూస్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ న్యూస్ నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది. అంటే 24 గంటల్లో దగ్గర దగ్గర 50,000 పైచీలకే అక్కడికి ఈదుకుంటూ వెళ్లారు. సముద్రంలో అలల్ని ఎదుర్కొంటూ, సముద్ర మార్గాన్ని ఎదుర్కొంటూ అసలంతా ఎందుకు ట్రావెల్ చేశారు? సో ఈ న్యూస్‌కి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? ఎంతమంది చనిపోయారు? అసలు ఏం జరిగింది సార్? ఒక మనం ఒకసారి ఈ పిక్చర్ ఊహించుకుంటే ఒక స్మాల్ టౌను 80,000 మంది ఆ టౌన్‌లో ఉంటారు. సడన్‌గా అర్ధరాత్రి ఎక్కడి నుంచో ఒక 60,000 మంది ఆ టౌన్ మీద వచ్చి పడితే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. దీని పేరు సూటా అనే ఒక నగరం స్పెయిన్‌లో ఉంటుంది. ఈ సూటా నగరంలోకి నిన్న మొన్న సడన్‌గా పక్కనున్న మొరాకో దేశం నుంచి దాదాపు 50 నుంచి 60,000 మంది 60,000 మంది అని ఆ పట్టణ అధ్యక్షుడు చెప్తున్నాడు. సో 60,000 మంది ఒక్కసారిగా కొంతమంది ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది దానికి బ్రోకన్ వాటర్ అంటారు. బ్రోకన్ వాటర్ అంటే ఇది యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే స్పెయిన్ మొరాకో పక్క పక్కనే ఉంటాయి. మొరాకో ఏమో నార్త్ అమెరికా కంట్రీ, స్పెయిన్ ఏమో యూరోపియన్ యూనియన్లో ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే స్పెయిన్ ఈ నార్త్ అమెరికాలో ఉండే ఒక 2 భూభాగాల్ని 16వ సెంచరీలో ఆక్యుపై చేసుకుంది. ఆ 2 భూభాగాల్లో 2 టౌన్లు ఉంటాయి. ఒకటి సూటా టౌను, ఒకటి మియేలా అని 2 టౌన్లు ఉంటాయి. ఈ 2 టౌన్లు ఆక్యుపై చేసుకుంటే మొరాకో మాత్రం అది నా భూభాగమే, నా భూభాగాన్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు అనేది ఎప్పటి నుంచో గొడవ ఉంది. మేము శతాబ్దాలుగా మా కంట్రోల్లో ఉంది కాబట్టి మాదే అని వీళ్ళు అంటారు. సో ఇది నడుస్తుంది. అంటే స్పెయిన్ మొరాకో అయితే గుర్తించట్లేదు, అది వీళ్ళ భూభాగం గుర్తించట్లేదు. మనకు ఇప్పుడు మన కాశ్మీర్లో ఎలా ప్రాబ్లం ఉందో ఒక ఒక రకంగా మొరాకోకి స్పెయిన్కి మధ్య ఇలాంటి బార్డర్ ప్రాబ్లం ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాకిస్తాన్లో 2 సిటీలు మన కంట్రోల్లో ఉన్నాయనుకో, అది నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం అయితే 2 దేశాల మధ్య ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1 అర్థం చేసుకోవాల్సింది. రెండవది, ఈ ఆఫ్రికా నుంచి యూరోప్లోకి ఎంటర్ అవ్వాలంటే, నార్త్ ఆఫ్రికాలో నుంచి యూరోప్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇదొక్కే దారి ఉంది, వేరే లేదు. అంటే ఈ సూటా నగరం గుండా స్పెయిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి యూరోప్లోకే వెళ్ళచ్చు. సో ఆఫ్రికా చాలా దేశాల్లో భయంకరమైన కరువు, భయంకరమైన అన్ఎంప్లాయ్మెంటు, భయంకరమైన పోరాటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ పేదరికం నుంచి, ఎందుకంటే నేను ఒకసారి కొన్ని నెలలు కాంగోలో ఉన్నా. కాంగో అంటే కిన్షాసా నగరం రాజధానిలో ఉన్నా. అక్కడ చూస్తే మన ఒక 30 ఏళ్ళు వెనక్కి పోయినట్టు అనిపించింది ఫస్ట్ డేనే నాకు. అతి దారుణమైన పేదరికం. సో అటువంటి అంటే ఏ టైంలో చూసినా కొన్ని వందల వేల మంది రోడ్లలో నడుస్తుంటారు. వాళ్ళకి ట్రావెల్కి కూడా డబ్బులు ఉండవు అన్నమాట. అలాంటి ఒక పరిస్థితి. కేవలం ఒక బ్రెడ్, ఒక కోక్ రాత్రి, మనం రాత్రంతా పనిచేస్తాం, 12 అవర్స్ పనిచేస్తే వాళ్ళ సంపాదన ఎంత వస్తుందంటే ఒక బ్రెడ్, ఒక కోక్ కొనుక్కునేట్టుగా వస్తుంది, అంతకంటే రాదు. సో అలాంటి ఒక దుర్భరమైన పేదరికంలో చాలా దేశాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొరాకోలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మొరాకోలో, ఉద్యోగాలు లేవు, ఎకనామిక్గా దారుణమైన పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఆ దేశంలో బతికే పరిస్థితులు లేవు. దట్ ఈజ్ నెంబర్ 1 కారణం. అందువల్ల వాళ్ళు రావాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2025లో మొరాకోలో జంజీ రెవల్యూషన్ కూడా వచ్చింది, పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మొరాకో రాజు ఉంటాడు. మొరాకో రాజు ఈ మధ్యనే ఆయన పట్టాభిషేక వార్షికోత్సవంలో కొంతమంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాడు. ఇప్పుడు ఆ ఖైదీలు విడుదలైపోయారు. ఆ ఖైదీలే ఇదంతా ఆర్గనైజ్ చేసి, క్రిమినల్ యాక్టివిటీతో ఆర్గనైజ్ చేసి వచ్చారనేది రెండవది. మూడవది, స్పెయిన్లో ఉండే మాడ్రిడ్ అంటారు రాజధాని, మాడ్రిడ్లో ఉండే కోర్టు సముద్ర మార్గం ఈదుకుంటా వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా బయటికి పంపించకండి అని ఒక తీర్పు చెప్పింది. సో ఈ తీర్పు వల్ల కూడా ధైర్యం చేసి సముద్ర మార్గంలో ఈదుకుంటా వచ్చేస్తే మనల్ని వెనక్కి పంపరు అన్న ధైర్యంతో వచ్చేసారు.
ఇలాగా మల్టిపుల్ రీజన్స్తో వీళ్ళు సడన్గా 2 మార్గాల్లో వచ్చారు. దీనికి భూభాగం కూడా ఉంది, ఇది ద్వీపకల్పం అంటారు దీన్ని. సో ఈ ద్వీపకల్పంలో భూ ద్వారా వచ్చారు. తర్వాత సముద్రంలో వాటర్ని, బ్రోకన్ వాటర్ అంటే వాటర్, దీనికి ఒక పెద్ద అడ్డుకట్ట లాంటిది వేస్తారు. దాని మీద కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, కొంతమంది ఈదగలిగిన వాళ్ళు ఈదుకుంటూ వచ్చారు. అంటే యూత్ ఎక్కువగా వచ్చారనమాట. ఇందులో ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారనేది స్పెయిన్ ఆరోపిస్తుంది. సో ఏదేమైనా ఒక 80-85 వేల మంది పాపులేషన్ ఉన్న టౌన్కి ఒక 60,000 మంది సడన్గా వచ్చి పడితే, అది కూడా పరాయి దేశస్తులు, వీళ్ళకి షాక్ అయిపోతారు కదా, ఇబ్బంది, వాళ్ళు ఎవరు దొంగలా లేకపోతే ఏంటని. అందువల్ల ఈ నగరంలో మొత్తం షాపులు, రెస్టారెంట్లు అన్నీ క్లోజ్ చేసేసారు. పోలీసులు కూడా క్లోజ్ చేసామన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్కి దానికి మీద పడ్డారనుకో లూటింగ్ జరిగే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడు వాళ్ళందరినీ ఒక కంటైన్ చేసి ఆపి, అందులో 25,000 మంది ఇదంతా భరించలేక ఇక్కడికంటే అదే బెటర్ అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇక ఇందులో 57 మంది ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకు 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది సముద్రంలో ఈదలాగా చనిపోయారు. అక్కడ మొరాకోలో కూడా ఎప్పుడైతే స్పెయిన్, యూరోప్ అన్నీ కూడా మొరాకో మీద సీరియస్గా విమర్శలు చేశాయి. మొరాకో గవర్నమెంటే కావాలని ఇది చేస్తుంది, వాళ్ళని కొంతమందిని ఇలా పంపించేస్తుందని. 2021లో కూడా 8,000 మంది ఇలాగే వచ్చారు. అందుకని ఇప్పుడు కూడా మొరాకో గవర్నమెంటే వాళ్ళందరినీ సాకలేక జైల్లో నుంచి విడుదల చేసి ఇట్లా పంపిస్తుందనేది వీళ్ళ ఆరోపణ. యూరోప్కి అంతా కూడా భయంగా ఉంది దీని పట్ల. ఎందుకంటే వీళ్ళు స్పెయిన్లోకి ఎంటర్ అయితే అక్కడ నుంచి మళ్ళీ యూరోప్లో ఫ్రాన్సు, తర్వాత ఇటలీ, ఇలాగా మిగతా దేశాలకు కూడా వస్తారు. నిజానికి స్పెయిన్ కూడా ఏమంత గొప్పగా ఎకనామిక్గా గొప్ప దేశం కాదు, అది కూడా సంక్షోభంలో ఉన్న దేశాల్లో అదొకటి యూరోప్లో. సో ఇక్కడ నుంచి పడి మళ్ళీ, ఎందుకంటే ఎంట్రీ పాయింట్ కాబట్టి. అందుకని ఇప్పుడు మొరాకో కూడా ఏం చేస్తుందంటే వీళ్ళని అక్కడ జరుగుతున్న ఏరియాల్లో ఉన్న బార్డర్ ఏరియా ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి లోపలికి పంపిస్తుంది, దేశం లోపలికి. అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. ఇలాగా రకరకాల కారణాలతో దాదాపు ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 57 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది. ఆ వీడియోలు చూస్తే మనకు భయం వేస్తుంది. మామూలుగా యూరోప్లంతా కూడా ఎక్కువగా మిడిల్ ఈస్టు, ఆఫ్రికా నుంచి అక్కడికి వలసలు వెళ్తారు. ఎందుకంటే ఇటు సిరియా క్రైసిస్, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో అంతా అమెరికా వెళ్ళి కలబెట్టి వాళ్ళందరినీ గందరగోళం చేస్తుంది. దాంట్లో నుంచి వాళ్ళందరూ పారిపోయే పరిస్థితి. రెండవది ఏమంటే ఆఫ్రికాలో ఇందాక చెప్పినట్టుగా పేదరికం, ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి. అందుకని యూరోప్లోకి వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో ఇది జరిగింది బేసిక్గా. ఇదేమీ కొత్త క్రైసిస్ కాదు, ఇది పాతదే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం వల్ల, రెండోది ఒకేసారి ఎక్కువ మంది రావడం వల్ల, నేను ఇందాక చెప్పినట్టుగా ఖైదీలు వాళ్ళందరినీ విడుదల చేయడం వల్ల ఇది ఒక పెద్ద ఎత్తున ఎక్సోడస్ అంటారు. ఒక్కసారిగా మనకి వలసదారులు బయటికి రావడం వల్ల మనకి అలాగ అనిపిస్తుంది. నిజానికి ఇది దురదృష్టకరమైన మానవ హ్యుమానిటేరియన్ క్రైసిస్, మానవ సంక్షోభం ఇది. దీన్ని ప్రపంచం అంతా కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చాలామంది మనం అనుకుంటూ పాకిస్తాన్ నాశనం అయిపోవాలని, అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఒక దేశం సంక్షోభం ఉంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పక్క దేశాల మీద ఖచ్చితంగా పడుతుంది. అలాగా ఇప్పుడు యూరోప్లో కూడా అనేక దేశాలు క్రైసిస్లోనే ఉన్నాయి, వాళ్ళకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వలస సమస్య కూడా యూరోప్లో చాలా పెద్దగా ఉంది. అందుకనే చాలా దేశాలు, మొన్ననే మా ఫ్రెండ్ చెప్తున్నాడు, నెదర్లాండ్స్ కూడా టూరిస్టులను రాకుండా చూడడం, చాలా దేశాల్లో నో టూరిస్టులను పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎకనామీలు దెబ్బతినడం, వాళ్ళ లైవ్లీహుడ్ కాస్టులు పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి వీటి వల్ల. అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ వలసల సంక్షోభం ఉంది. మనకు తెలుసు అమెరికా ట్రంప్ ఈ తేనె తొట్టిని విపరీతంగా కలబెట్టి వదిలాడు. సో అందులో భాగంగానే మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇదేదో ఒక ఎగ్జైటింగ్ వీడియోలు చూసి థ్రిల్ అనేది కాదు, దీని వెనుక ఒక మానవ సంక్షోభం ఉందనే విషయం మనకి అర్థం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.